హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ రిజల్ట్స్ వచ్చేసాయి కదండి. సో ఇక్కడైతే చూపిస్తుంది నా స్కోర్ కార్డు. సో నా స్కోర్ ఎంత. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా నెంబర్ కనిపించట్లేదు అసలు. రా మార్క్స్ ఎన్ని, నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో చాలామంది అయితే అడుగుతున్నారు, మీరు ఆ స్కోర్ ఎంత, నార్మలైజేషన్ తర్వాత పెరిగాయా లేదని. సో చాలామందికి పెరిగాయి, అంటే ఎక్కువ ఏం పెరగలేదండి, బట్ ఒక 4-5 మార్క్స్ అట్లా పెరిగాయి. సో చాలామంది క్వాలిఫై అవ్వలేదు, నేను కూడా క్వాలిఫై అవ్వలేదండి. బట్ నెవర్ గివ్ అప్, మనం నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అవుదాం. సో చాలామందికి 0.25, 0.75 ఇలా క్వాలిఫై అవ్వలేకపోయారు. సో బాధగానే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈసారి మనకి ఇది రాలేదు అంటే ఇంకా మంచిది పెద్దది మన కోసం వెయిట్ చేస్తుందేమో. సో అంతా మన మంచిగా అనుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే ఎవరు గివప్ చేయకండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్, ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చేసారంటే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ మనం ప్రిపేర్ అవుదాం, మళ్ళీ ఈసారైనా మంచిగా రాద్దాం. సో నేను కూడా ఫస్ట్ టైమే రాస్తున్నానండి. నా దగ్గర బుక్స్ అండ్ కోచింగ్ నేను ఎక్కడ తీసుకోలేదు. బుక్స్ నా దగ్గర ప్రాపర్ బుక్స్ లేవు. సో దాని గురించి ఏమైనా మార్క్స్ కొంచెం, అంటే నేను ఆ కట్ ఆఫ్కి రీచ్ అవ్వడానికి కొంచెం కష్టం, ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటా మేబీ. సో నేను డైలీ ఒక 4 to 5 అవర్సే చదవగలను, అంటే మ్యాక్సిమం ఒక 4 అవర్సే చదవగలనండి నేను. నాకు అంతకంటే టైం కుదరదు కాబట్టి సో ఇంకా ఎక్కువ పడాల్సింది. సో నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ కష్టపడదాం. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి, మనకి నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే, ఇది ఒక్క నోటిఫికేషనే మనకి జాబ్ వచ్చేస్తుంది, ఇది ఒక్క నోటిఫికేషనే కాదు కదా, ఇంకా చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా మనకి సెక్షన్ కంట్రోలర్ రిలీజ్ అయింది. ఎవరికైనా సైట్ తక్కువ ఉన్నా ఆర్ అది మెడికల్ స్టాండర్డ్కి మేము రీచ్ అవ్వగలం అంటే, సైట్ లేని వాళ్ళు అండ్ సైట్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక A2 మెడికల్ స్టాండర్డ్ మాకు ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి ప్రిపేర్ అవ్వచ్చండి. సో చాలా మంచి జాబ్ అది. నియర్లీ 65,000 to 70,000 డ్రా చేయొచ్చు మంత్లీ. సో నాకు సైట్ ఉందండి. సో నేను నా సైటుకి ఓకేనా కాదని చెక్ చేసుకొని, A2 మెడికల్ స్టాండర్డ్ నాకు ఉందా లేదా చెక్ చేసుకొని నేను కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి నోటిఫికేషన్ చాలా ఉన్నాయండి. సో ఇది ఒక్కటే కాదు కదా మనకి. సో మనమేం డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఫస్ట్ అయితే ఇంతేనండి, మనమైతే డీమోటివేషన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా మనకి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. నేనైతే నెవర్ గివప్ అండి, గివప్ ఇచ్చే పరిస్థితే లేదు. మనకి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాల్సిందే. అది ఆర్ఆర్బీ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో కొంతమంది ఆర్ఆర్బీ అని ఉంటారు, కొంతమంది తప్పు లేదండి. నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా మంచిగా ఎగ్జామ్ రాయండి, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో. అలాగే ఎవరైతే క్వాలిఫై అయ్యారో CBT 2కి ఎవరైతే క్వాలిఫై అయిపోయారో బాగా చదవండి. వితిన్ 20 డేస్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో మన ఛానల్లో ఎవరికైనా జాబ్ వస్తే కనుక, క్వాలిఫై అయిన వాళ్ళు నాకు ఒకరో ఇద్దరు కామెంట్ చేశారు, సో మేము క్వాలిఫై అయ్యామని. సో మీరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి CBT 2 అనేది బాగా రాయండి. సో CBT 2 ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి జాబ్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి. ఇన్ కేస్ జాబ్ వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఓకేనా. సో ఇప్పుడైతే ఏదో చెప్దామని చెప్పి ఏదేదో చెప్తున్నాను. సో ఇప్పుడైతే నా స్కోర్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తానండి. చెప్పాను కదా, ముందే చెప్పాను. సో చూపిస్తాను. సో ఇక్కడైతే ఒక బొమ్మ పెట్టానండి, అది అక్కడ నా ఫోటో ఉంది. సో అందుకే ఫోటో రివీల్ చేయను కదా, సో అది అందుకని అక్కడ అలా బొమ్మ పెట్టడం జరిగింది. ఇక్కడైతే నా నేమ్ హాల్ టికెట్ నెంబర్ అవి ఉన్నాయి. సో అందుకే కొంచెం అది తీసేసానండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నేను ఏ షిఫ్ట్ రాశానంటే
11th జూన్ 2025 షిఫ్ట్ 3 ఎగ్జామ్ అయితే రాశానండి. నేను రాసిన షిఫ్ట్లో టోటల్ క్వశ్చన్స్ 100 అంటే 1 క్వశ్చన్ అనేది క్యాన్సిల్ చేశారు. సో టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ 99. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 59. అంటే నేను 60 అటెంప్ట్ చేశానండి, ఒకటి తీసేశారు కదా. సో 59 అయ్యాయి క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ 39 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశానండి. సో 20 క్వశ్చన్స్ నాకు రాంగ్ అయ్యాయి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు అర్థం కాలేదు అన్ని క్వశ్చన్స్ నేను రాంగ్ పెట్టానని. సో ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఏమో 59, కరెక్ట్లీ అటెంప్టెడ్ 39 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేశాను. 20 క్వశ్చన్స్ అనేది రాంగ్ పెట్టానండి. సో రామార్క్స్ వచ్చేసి నాకు 32.33. ఓకే, రామార్క్స్ వచ్చేసి 32.33. సో చాలామంది అడిగారండి, నేను స్కోర్ చెక్ చేయలేదు మీకు, అందుకే ముందు నుంచి చెప్తున్నాను కానీ నేను చెక్ చేయలేదండి. సో ఇప్పుడే చూస్తున్నాను. సో 20 క్వశ్చన్స్ రాంగ్, రామార్క్స్ వచ్చి 32.33. సో మనకు వచ్చిన మార్క్స్ నార్మలైజేషన్ మార్క్స్ అంటే 38.41. అంటే నాకు 6 మార్క్స్ పెరిగాయండి. నార్మలైజేషన్లో 6 మార్క్స్ పెరిగాయి. ఓకే, 6 మార్క్స్ పెరిగాయి. సో CBT 2 క్వాలిఫై అంటే నో. సో కట్ ఆఫ్ కూడా నేను చూశానండి, చాలా కట్ ఆఫ్ ఉంది. నాది ఓబీసీ కేటగిరీకి 71 ఉంది. సో నాకు తెలిసి చాలా కట్ ఆఫ్ ఉంది, చాలా హై కట్ ఆఫే ఉంది. సో చాలా తప్పులు అయితే చేశాను. 20 రాంగ్స్ అంటే చాలా ఎక్కువే. సో నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ అంటే నేను ఎగ్జామ్స్ కొంచెం తక్కువ రాశానండి, అండ్ ఎగ్జామ్ మార్క్ టెస్ట్లు రాయడం తక్కువ రాశాను. సో నెక్స్ట్ టైం ఏ మిస్టేక్ చేయకుండా, అండ్ కొన్ని వదిలేసాను లైక్ కరెంట్ అఫైర్స్. సో ఇవి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈసారి నుంచి ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవుదామండి. సో నెక్స్ట్ టైం లెట్స్ హోప్ ది బెస్ట్. ఓకే, సో ఇదేనండి నా మార్క్ కార్డ్ అయితే ఏమంటారు మార్క్స్ కార్డేనా, స్కోర్ కార్డ్ డీటెయిల్స్. సో ఇది మీకు చూపిద్దామని వచ్చాను. అంటే నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మీకు చూపిస్తాను. నేను పాస్ అయినా ఫెయిల్ అయినా నేను క్వాలిఫై అయినా అవ్వకపోయినా నా మార్క్స్ అనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో అందుకే వీడియో చేస్తున్నానండి. ఓకే అండి, ఇంతే. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమన్నా పడితే ఖచ్చితంగా వీడియో చేస్తాను, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను. సో ఇంకా ఏమన్నా కొత్త నోటిఫికేషన్స్ కనుక వస్తే ఖచ్చితంగా చేస్తాను. మన ఎన్టీపీసీకి కనుక వస్తే ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంటే దీంట్లో ఏముందిలేండి షేర్ చేయడానికి, అంటే మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ టైం మనం బాగా ప్రిపేర్ అవుదాం. తొందరలోనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఏమన్నా నాకు చెప్పాలనుకున్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.